లేదమ్మా, పొగడాలి, ఫుల్గా పొగడాలి, ఫన్నీగా పొగడాలి. మీరు నన్ను ఎంత ఫన్నీగా ప్లేస్ చేయగలరో ఒక 30 seconds వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ జ్యోతిలక్ష్మి ఆఫీషియల్ పేజ్లో పంపించండి. మీ వీడియోస్ May 14 లోపల పంపించండి. And the best charmers will get to meet me on my birthday. Come on, start చేయండి. పొగడండి, పొగడండి, పొగుడుతూ ఉండండి. హాయ్, నా పేరు చందు. నేను చార్మీకి చాలా పెద్ద ఫ్యాన్ ఏంటి, ఏసీ, కూలర్, సెంట్రల్ ఏసీ అన్నీ ఒక్క ముక్కలో చెప్పాలంటే చార్మీకి నేను ఒక భక్తుని. తను నాకు ఒక దేవత కంటే ఎక్కువే. అసలు చార్మీ గురించి పొగడడానికి 30 seconds అయితే సరిపోవండి. ఎందుకంటే దేవుడు హాలీవుడ్కి ఏంజెలినా జోలీ, బ్రిట్నీ స్పియర్స్, జెన్నిఫర్ లోపెజ్ వీళ్ళందరినీ గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ మన ఇండియాకి వీళ్ళందరికంటే ఎక్కువైన చార్మీని గిఫ్ట్గా ఇచ్చాడు. కావాలంటే మీరే చూడండి, కొన్ని రోజుల తర్వాత చార్మీ డేట్స్ కోసం స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఇండియా రావచ్చు, గ్యారంటీ. అసలు టైటానిక్ లో కేట్ విన్స్లెట్ బదులు చార్మీని పెట్టుంటే సినిమా ఇంకా బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యేది తెలుసా. మీ అందరికీ తెలియని ఒక సీక్రెట్ ఏంటంటే, చార్మీకి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందనే కారణంతోనే మైకేల్ జాక్సన్ సూసైడ్ చేస్తున్నాడు. ఎవరికి చెప్పకండి, ఓకేనా? మనకి ఎనర్జీ కావాలంటే ఏం చేస్తాం? రెడ్ బుల్ తాగుతాం. అదే రెడ్ బుల్కి ఎనర్జీ కావాలంటే చార్మీ చూస్తాం. ఇన్నాళ్ళు మనకి హీరోయిజం అంటే ఏంటో తెలుసు, కానీ హీరోయినిజం అంటే ఏంటో తెలిసింది చార్మీ వల్లే. ఇంకో విషయం తెలుసా, చార్మీ మిస్ యూనివర్స్ ఆడిషన్స్కి వెళ్ళలేదు కాబట్టి ఇప్పటి మిస్ యూనివర్స్కి ఆ ప్లేస్ దక్కింది. కొత్తగా వచ్చిన హీరోయిన్స్కి లక్షల మంది ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళంతా జంపింగ్ జపాన్ టైప్. అంటే రేపు ఇంకో హీరోయిన్ సినిమా హిట్ అయితే వాళ్ళకి మారిపోవచ్చు, కానీ మేము అలా కాదు. మేమంతా లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నమాట. అసలు చార్మీ ఒక డ్రగ్ లాంటిది. తను అలవాటు పడితే ఇంకా జీవితాంతం వదులుకోలేము. అది మాత్రం పచ్చి నిజం అండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చార్మీ ఒక టార్టాయిస్ లాంటిది అనుకోండి. మిగతా హీరోయిన్స్ అంతా ర్యాబిట్స్, అంటే కుందేళ్ళు అంటారు. అంటే తాబేలు కుందేలు కదా మీకు తెలుసా. చివరికి ఏం జరుగుతుందో మీకు అర్థమై ఉంటుంది. ఈ కాంటెస్ట్ లో నేను విన్ అయినా అవ్వకపోయినా నాకు చార్మీ మీద అభిమానం ఎప్పుడు ఉంటుంది. ఈ కాంటెస్ట్ కోసం ఈ మాటలు చెప్పట్లేదండి, ఇది నా మనసులోంచి వచ్చే మాట. హ్యాపీ బర్త్డే టు చార్మీ, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్. నా మనస్ఫూర్తిగా ఎప్పుడు మీకు తోడు. థ్యాంక్ యూ. ఓకే, ప్రోమో నచ్చిందా? పూడాలమ్మా, పూడాలి. ప్రోమో నచ్చిందా? వినిపించట్లేదు. ఇంకా 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 అది ఓకే, ఇప్పుడు వచ్చింది ఎనర్జీ. సో అది దట్స్ ద సీక్రెట్ బిహైండ్ ద రెడ్ బుల్ థింగ్. సో ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నవన్నీ, ఎవరో ఏంజల్స్ చనిపోయారు అనుకుంటున్నారు, కానీ అది అందరు చెప్తుంటే నేను నమ్మట్లేదు. కానీ ఈరోజు ఆ ఏంజల్ని ఇక్కడ చూస్తుంటే ఐ కాంట్ క్లాప్ మై ఈవెన్ ఐస్. తన ఐస్ మ్యాగ్నెటిక్ పవర్ కంటే ఎక్కువ పవర్ఫుల్. తన లిప్స్ రోజ్ ఫ్లవర్స్ కూడా జలస్ అయిపోద్ది. తన నెక్ రొమాంటిక్ అనే వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్. బార్బీ బొమ్మ అయినా, బాబు గీసిన బొమ్మ అయినా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మన చార్మీ గారే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అవకాశం వచ్చినందుకు నాకు అసలు మాటలు అయితే రావట్లేదు. అది కుదరదు, అలాంటి కుదరదమ్మా. అందుకే వీడియో ద్వారా అయితే చెప్పేశాను. పక్కనే చార్మీ నుంచుకొని చెప్పాలంటే మాత్రం నా వల్ల కావట్లేదు. అయ్యయ్యో, నిజంగా ఇట్లా చార్మీ గారిని ఇంత దగ్గరగా చూడడం అనేది నిజంగా నా లైఫ్ లో ఒక డ్రీమ్ అండి. అది ఈ రోజుతో నెరవేరిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అసలు పొగడాలి అంటే మాత్రం ఈ రోజు సరిపోదు. నేను మొదలు పెడితే మాత్రం గ్యారంటీ అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది. నా ఇదంతా ఆల్రెడీ చూపించేసా వీడియోలో. ఇంకా ఏంటంటే ఆ పొగడ్డం అనేది కావాలని అయితే నేనైతే పొగడలేదు. కానీ ఒక్క విషయం, ఎందుకంటే నిజంగా అంత డెప్త్ చార్మీ గారిలో ఉంది. ఆ మాటలన్నీ ఆవిడకి సూట్ అవుతాయి, అది మాత్రం పక్కా అనమాట. అది మీరు ఫ్యూచర్ లో గ్యారంటీ చూస్తారు. ఇప్పుడైతే ఇక్కడ ఉన్నారు, ఇంకా తర్వాత మనకు అందకపోవచ్చు, అంత ఎత్తుకి వెళ్ళొచ్చు చార్మీ గారు.
సో ఇప్పుడే ఆవిడని ఉపయోగించుకొని మన టాలీవుడ్కి మంచి మంచి సినిమాలు ఇంకా యూజ్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే రేపు పొద్దున్న బాలీవుడ్ హాలీవుడ్కి అట్లా వెళ్ళిపోతే మాత్రం మనం ఏం చేయలేము, ఆవిడకి డేట్స్ ఉండవు. కాబట్టి ఇప్పుడే మాక్సిమం మూవీస్ అన్ని ఇప్పుడే చేయాల్సిందిగా అందరు డైరెక్షన్స్ ని నేను కోరుకుంటున్నాను. సో పూరి జగన్నాథ్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా చార్మిని ఇట్లాగా ఇంత హీరోయినిజం గా చూపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ గా తీసుకొని ఎనర్జీ వచ్చేసింది ఆటోమేటిక్ గా. అందుకనే మాట్లాడగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇంత అవకాశాన్ని ఇచ్చి నా వీడియోని ఇట్లా ఇంతమందిలో చూసినందుకు. అసలు మా అమ్మగారు అందరూ చాలా, మా ఫ్యామిలీ అంతా ఫ్యాన్సే అండి చార్మికి. చెప్పాలంటే ఏదో ఊరికే చెప్పట్లేదు. మా చెల్లి అయితే చాలా ఇక్కడికి రావాలని చెప్పి చాలా ఇదైంది, కానీ ఒక్కళ్ళే రావాలని చెప్పి అన్నారు, అందుకని తీసుకురాలేదు. తను కూడా చార్మి ఫ్యాన్. అంటే ఒక బుక్స్ లో ఏదైనా చిన్న చార్మి ఫోటో కనిపించినా సరే దాన్ని కట్ చేసి ఒక బుక్ లో అంటించి మొత్తం ఇప్పటికీ ఒక బుక్ లాగా తయారు చేసింది అనమాట. 200 pages బుక్ లాగా, అంత ఫ్యాన్ తనైతే. హ్యాపీ బర్త్డే టు మీ. ఇది సూపర్ బర్త్డే గిఫ్ట్ అంటే. హ్యాపీ బర్త్డే చార్మి, హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో 100,000 జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ బర్త్డే నాకు. థ్యాంక్ యూ. డిఫరెన్స్ బిట్వీన్ అప్రిషియేషన్. ఓకే, కానీ మీ గురించి కొంతమంది స్టూడెంట్స్ అండి మిమ్మల్ని ఎలా పొగుడుతున్నారంటే బహుశా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. మీరు కూడా చూసారు, ప్రేక్షకులు చూడలేదు కాబట్టి వాళ్ళ కోసం మేము స్పెషల్ గా చూపిస్తున్నాం. చార్మిని పొగడ్తలతో ముంచెత్తడం అంటే ఇదే అండి. ఒకసారి చూడండి ఆ వీడియో క్లిప్. అజంత శిల్పాన్ని చూసి ఏమని పొగడాలి, కన్నార్పకుండా చూడడం తప్ప. తాజ్మహల్ పాలరాతి అందాన్ని వర్ణించమంటే ఏం చెప్తాం, చార్మి గారిని చూపించడం తప్ప. యాపిల్ ఫోన్ ఫీచర్స్ తో ఉన్న యాపిల్ పండు లాంటి అమ్మాయి. తన ఫేస్బుక్ ఉన్నంత క్రేజ్, తన గ్లామర్ కు గూగుల్ కు ఉన్నంత ఇమేజ్. బార్బీ బొమ్మైనా బాపు గారి గీసిన బొమ్మైనా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మన చార్మి గారే. హ్యాపీ బర్త్డే చార్మి. తను నాకు ఒక దేవత కంటే ఎక్కువే. అసలు చార్మి గురించి పొగడడానికి 30 seconds అయితే సరిపోవండి. ఎందుకంటే దేవుడు హాలీవుడ్ కి ఏంజెలినా జోలీ, బ్రిట్నీ స్పియర్స్, జెన్నిఫర్ లోపెజ్ వీళ్ళందరినీ గిఫ్ట్ గా ఇచ్చాడు. కానీ మన ఇండియాకి వీళ్ళందరికంటే ఎక్కువైనా చార్మిని గిఫ్ట్ గా ఇచ్చాడు. కావాలంటే మీరే చూడండి, కొన్ని రోజుల తర్వాత చార్మి డేట్స్ కోసం స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఇండియా రావచ్చు, గ్యారంటీ. హ్యాపీ బర్త్డే టు చార్మి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్. మా మనస్ఫూర్తిగా ఎప్పుడు మీకు తోడు. థ్యాంక్ యూ. కరెక్టే అండి, నేను కూడా పొగడాలనుకుంటున్నానండి. మీకోసం ఆ స్పీల్బర్గ్ కూడా వస్తారు తెలుసా. పేరు మార్చేస్తారా? ఇంకొకసారి స్పీల్బర్గ్, నా పేరు స్పీల్బర్గ్ అని మార్చేసేస్తారా? వీళ్ళు కాకుండా నిజంగానే ఇప్పటికీ మీరు గుర్తు పెట్టుకునే ఒక ఎవరైనా పొగిడారా, ఎవరైనా అలా గిఫ్ట్ ఇచ్చారా బర్త్డే రోజున? అతిపెద్ద గిఫ్ట్ ఏంటి, అతిపెద్ద పొగడ్త ఏంటి మీ లైఫ్ లో? నాకు మా అమ్మగారు చెప్పారు ఒకసారి. షీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ షీ సెడ్, I gave birth to such a beautiful and such a nice daughter. Meeku challenge istanu, whether will you be able to give birth to this kind of daughter? Ante will you be able to give birth to a daughter like this? Oh my God. Arthainda? Ante I gave birth to such a beautiful and such a talented girl.